నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ భోగ సాగర్. ఎలక్షన్స్ ప్రశాంతంగా మార్నింగ్ 7 o'clockకి మొదలయ్యడం జరిగింది. సో మనం విజిట్స్లో భాగంగా ఈరోజు మనం కొండాపూర్ విలేజ్ రావడం జరిగింది. ఓటర్స్ ఎలా ఉన్నారు, ఓటింగ్ లిస్ట్ ఎలా ఉన్నాయి, ఓటింగ్ ఎలా నడుస్తుందని కూడా కొత్తగా మనం విజిట్ చేయడం జరిగింది. సో అంతా కూడా స్మూత్గా నడుస్తుంది. సో ఆల్మోస్ట్ 10% ప్లస్ ఈ లాస్ట్ 1.5 hour 10% కూడా ఓటింగ్ జరిగింది. సో క్రౌడ్ కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. సో 1 o'clock లోపు మిగిలిన ఇంకెవరైనా కూడా అందుబాటులో ఉంటే అందరూ కూడా వచ్చి ఓటును వినియోగించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అయితే వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే హెల్ప్ డెస్క్ కానీ, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటాము. జిల్లాలో మొత్తం 7 మండల్స్లో కూడా ఆల్మోస్ట్ 15% దాకా ఓటింగ్ శాతం కూడా మనకి క్రాస్ అయ్యింది. సో అందరూ కూడా యాక్టివ్గా వస్తూ ఉన్నారు. కొన్ని మండల్స్లో, కొన్ని హెడ్ క్వార్టర్ విలేజెస్లో కూడా క్రౌడ్ ఎక్సెసివ్గా ఉన్నారు. అక్కడ కూడా మనం ఎక్స్ట్రా పీపుల్, ఎక్స్ట్రా పోలీస్ అందరినీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పీస్ఫుల్గా మనం 1 o'clock ఎలక్షన్ క్లోజ్ చేసుకొని 2 o'clock నుంచి మనం కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఎన్ని గ్రామ పంచాయతీలు జరుగుతుంది, ఎన్ని వార్డు మెంబర్లు జరుగుతుంది? మొత్తం 118 గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్కి ఎలక్షన్స్ అవుతూ ఉన్నాయి. సుమారుగా 850 వార్డులకు గాను మనకి ఎలక్షన్స్ వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం 1 o'clockకి ఎలక్షన్ క్లోజ్ అయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా మనకు హ్యాండిక్యాప్డ్ కానీ, లేకుంటే వృద్ధులు కానీ, ఇట్లాంటి వాళ్ళ కోసం ఎలాంటి వృద్ధులందరికీ కూడా హెల్ప్ డెస్క్లు అని ఫస్ట్ వాళ్ళకి ఏ వార్డు ఎక్కడ ఉందో, ఏ నెంబర్ వార్డు అని మనకు తెలియదు. వాళ్ళకి చాలా మట్టుగా హెల్ప్ డెస్క్ అందరికీ కూడా పెట్టడం జరిగింది. కొన్ని దగ్గర ఎక్కడైతే మనకు అందుబాటులో ఉన్నాయి వీల్ చైర్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే స్లిప్పుల విషయంలో కొంత అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఐడియా రాకుండా అంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో వాళ్ళకి క్లియర్గా ఉంది. అందులో మీ వార్డ్ నెంబర్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, పోలింగ్ స్టేషన్ ఏంటి అనేది. సో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకుని వస్తే మనం ఇక్కడ ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉన్నారు. ఆ గైడ్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, ఏం పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, ఎక్కడ నిలవాలి కూడా మనకు క్లియర్గా ఉంది. పోలింగ్ స్టేషన్ బయట కూడా వాళ్ళకి ఓటర్ లిస్ట్ ఉన్నాయి, లోపల కూడా మనం ఓటర్ లిస్ట్ ప్రాసెస్ చేసుకుని కదా ఓటిస్తాం. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులు ఏం లేదు. స్టార్టింగ్లో కొంతమందికి కరెక్ట్గా ఓటర్ స్లిప్లు తీసుకోకుండా డైరెక్ట్గా ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఏం వాడో నాకు తెలియదు అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది జరిగింది. అందుకని మనం లోపల ఉన్న బిఎల్ఓస్ కానీ, లేకపోతే పంచాయత్ సెక్రటరీస్తో కానీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కంపల్సరీగా తీసుకొస్తే అందులో వార్డ్ నెంబర్ ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయడం ఈజీగా అవుతుంది, టైం ఎక్కువ పడుతుందని చెప్పి మనం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అవి తీసుకొని వస్తాం. సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి సెక్యూరిటీ పరంగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 పోలీసు మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ హెడ్ క్వార్టర్ విలేజెస్లో కానీ, లేకపోతే ఎక్కువ ఓటింగ్ ఉన్న విలేజెస్లో కానీ, లేదా లాస్ట్ టైం పోలింగ్ స్టేషన్స్లో కొన్ని ఏమైనా రీపోలింగ్ అయినా కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్స్ అయినా కానీ ఎవరింటి కూడా ఎక్సెస్ పోలీస్ ఫోర్స్ స్ట్రైక్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా మనకి ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ, స్ట్రైక్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి హెడ్ క్వార్టర్స్లో అన్నీ కూడా. సో ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చినా, చిన్నది ఏమైనా మనకి ప్రాబ్లం అనిపించినా కూడా ఇమీడియట్గా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అలాగే తప్ప నీరు రాలేదు, అంత ప్రశాంతంగా జరుగుతుంది. నియర్ బై పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రచారం జరుగుతుంది. సో దానికి 200 meters దాకా కూడా ఇటు బస్సులు కూడా జరగకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇమీడియట్గా లోకల్ ఉన్నారు, ఇమీడియట్గా కేసు బుక్ చేస్తారు. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా